రోజు రోజుకు అప్పాజీ పేరు తెలంగాణలో ఎక్కువగా వినిపిస్తుంది. నేను అక్కడికి వెళ్ళి వచ్చాక నాకు అనిపించింది, నేను మీతో షేర్ చేశాను. నమ్మిన వాళ్ళు నమ్మారు, నమ్మని వాళ్ళు కామెంట్లలో తిట్టుకున్నారు. అది ఎవరి ఒపీనియన్ వాళ్ళది. అసలు ఇప్పుడు విషయం ఏంటంటే, రీసెంట్ గా అప్పాజీ ఇంటర్వ్యూ ఒకటి పలానా ఛానల్లో రావడం జరిగింది. అందులో ఆయన మాట్లాడిన మాటల్లో ఆయన ఫేక్ కాదు అని నమ్మేంతగా నాకేమీ అనిపించలేదు. కానీ ఇంటర్వ్యూ చూశాక ఒకటి బాధగా అనిపించింది. కరోనా టైంలో ప్రజలను ముందే ఎందుకు హెచ్చరించలేదని అడిగితే అప్పాజీ ఇచ్చిన సమాధానం ఏంటంటే, మీరు శివుడు, దుర్గామాత, వెంకటేశ్వర స్వామిని మొక్కడానికి వెళ్తారు కదా, మరి వాళ్ళు ముందే ఎందుకు చెప్పలేదు అంటూ మన దేవుళ్ళను పోల్చుకుంటూ ఆయన మఠానికి మన దేవాలయాలకు లింకు పెట్టి మాట్లాడాడు. అది కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది మిత్రులారా. ఆయన మాటలు విన్నాక కూడా అప్పాజీ ఫేక్ కాదు అని జనాలను గొర్రెలను చేయడానికి ప్రయత్నిస్తుంటే వీళ్ళని ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ నాకు ఒక్క చిన్న డౌట్ వచ్చింది మిత్రులారా. పలానా మీడియా వాళ్ళు ఎంతో కష్టపడి అప్పాజీ ఇంటర్వ్యూ తేగలిగారు కానీ అక్కడ పబ్లిక్ బైట్స్ కానీ అప్పాజీ పైన లోకల్ ప్రజల ఒపీనియన్ కానీ తేలేకపోయారు. అది ఎందుకనేది నాకు కూడా అర్థం కాలేదు. అదే ఛానల్ వాళ్ళు వేరే వాళ్ళ విషయాల్లో అయితే ఊర్లో రచ్చబండ పెట్టేవాళ్ళు, అంత ధైర్యం కూడా ఉన్నవాళ్లే. కానీ ఇక్కడ ఎందుకు లోకల్ పబ్లిక్ ఒపీనియన్ తీసుకురాలేదు?